నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం జాతీయాలు సామెతలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. మొదట జాతీయాలు అంటే ఉన్న పదాల అర్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల కలయికతో వచ్చే అర్థం వేరు. అలా పదాలని విడివిడిగా చదివినప్పుడు ఒక అర్థం వస్తుంది, రెండు పదాలను కలిపి చెప్పినప్పుడు వేరే అర్థం వస్తుంది. అలా రెండు అర్థాలు కనుక కలిగి ఉంటే దాన్ని జాతీయం అంటారు. ఈ జాతీయంలో అర్థం అసంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక పదం చూద్దాం. కాలికి బుద్ధి చెప్పు. దీన్ని విడివిడిగా చూస్తే కాలికి అంటే కాలికి బుద్ధి చెప్పడం, మన కాలికి బుద్ధి చెప్పడం అని ఒక అర్థం. రెండవ అర్థం వచ్చేసి కాలికి బుద్ధి చెప్పు కలిపి చెప్పినప్పుడు దీని అర్థం కాలికి బుద్ధి చెప్పడం అంటే ఎదిరించలేక పారిపోవడం అనే అర్థం వస్తుంది. ఇలా రెండు అర్థాలు వేరే వేరే అర్థాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇది జాతీయం అని చెప్పాలి. రెండవది మొసలి కన్నీరు. విడివిడిగా చూస్తే మొసలి అంటే మొసలి కన్నీరు పెట్టింది, మొసలి కన్నీరు పెట్టింది అని. అదే ఇంకొక అర్థం రెండు కలిపి చెప్పినప్పుడు మొసలి కన్నీరు అంటే నటించడం అనే అర్థం వస్తుంది. రెండు వేరే వేరే అర్థాలు కలిగి ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని కూడా జాతీయం అని చెప్పవచ్చు. నెక్స్ట్ సామెతలు. సామెతలు అనేవి పూర్తి అర్థాన్ని కలిగి ఉంటాయి. దీనిలో అర్థం పూర్తిగా ఉంటుంది. వాక్యం చదవగానే దాని అర్థం ఏంటో తెలిసిపోతుంది ఒకే అర్థంతో. ఉదాహరణ చూద్దాం. కాకి పిల్ల కాకికి ముద్దు. ఇందులో కాకి పిల్ల కాకికి మాత్రమే ముద్దు అంటే ఎవరి పిల్లలు వాటికి ముద్దు అని అర్థం పూర్తిగా ఉంది కదా, సంపూర్ణంగా ఉంది అర్థం, కాబట్టి ఇది సామెత అవుతుంది. నెక్స్ట్ నవ్వు నాలుగు విధాల చేటు. నవ్వడం అనేది నాలుగు విధాలుగా చేటు చేస్తుంది అనే అర్థం, అంటే పూర్తి అర్థం ఉంది కదా వాక్యంలో, కాబట్టి ఇది కూడా సామెత అవుతుంది. మీకు ఎగ్జామ్లో ఇలా కాలికి బుద్ధి చెప్పు, మొసలి కన్నీరు, కాకి పిల్ల కాకికి ముద్దు, నవ్వు నాలుగు విధాల చేటు, ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి వీటిలో సామెత ఏదో గుర్తించండి అంటారు. అప్పుడు పూర్తి అర్థం వచ్చే వాక్యాన్ని సామెతగా గుర్తించాలి. రెండు అర్థాలు వచ్చే వాక్యం ఉంటే అది జాతీయం అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.